హాయ్! వెల్కమ్ టు అవర్ ఛానల్ హిందూ పురాణాలు. గత వీడియోలో అంబాదేవి ఏ విధంగా పరశురాముడిని భీష్ముడి మీద యుద్ధం చేసేలా ప్రేరేపించిందో చూసాం. ఈరోజు వీడియోలో ధృతరాష్ట్ర, పాండురాజుల వివాహం, కర్ణుని జన్మరహస్యం గురించి తెలుసుకుందాం. ఇక వీడియోలోకి వెళ్లే ముందు దయచేసి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. వీలైతే లైక్ చేసి వీడియోని చూడండి. ఇక వీడియోలోకి వెళితే భీష్ముడి నేతృత్వంలో హస్తినాపురం చాలా గొప్ప రాజ్యంగా తయారవుతుంది. ధర్మాత్ముడు అయిన భీష్ముని ఎదిరించే సాహసం ఎవరూ చేయలేరు. కనుక రాజు లేకున్న రాజ్యం భీష్ముని రక్షణలో చాలా సురక్షితంగా ఉంది. ఇక ధృతరాష్ట్రుడు, పాండురాజు మరియు విదురుడు యుక్త వయస్సుకు వచ్చారు. అందుకోసం ఎదురుచూస్తున్న భీష్ముడు అంగరంగ వైభవంగా ధృతరాష్ట్రునికి పట్టాభిషేకం చేశాడు. ధృతరాష్ట్రుడు గుడ్డివాడు అయిన 1000 ఏనుగుల శక్తి కల మహావీరుడు, శాస్త్ర పరిజ్ఞానంలోనూ గొప్పవాడు. ఇక భీష్ముడి మదిలో ఒక ఆలోచన ఉంది. గతంలో నిర్వంశం అవ్వాల్సిన కురువంశం వ్యాసభగవానుని కృప వలన బయటపడింది. కాబట్టి ఈసారి అలా జరగకుండా అనేక మంది రాజకుమారులు జన్మించేలా ఉండాలి అని భావించి, గాంధార దేశరాజ కుమార్తె అయిన గాంధారి శివునికి తపస్సు చేసి 100 పుత్రులు జన్మించే వరం పొంది ఉంది. కనుక భీష్ముడు ఆమెను ధృతరాష్ట్రుడికి ఇచ్చి వివాహం జరిపించాలి అని భావించాడు. భీష్ముడు అడిగిన వెంటనే గాంధార రాజు అయిన సుబలుడు చాలా ఆనందంగా ఒప్పుకున్నాడు. గాంధారి ఎంతో ధర్మాత్మురాలు. తన తండ్రి తీసుకున్న నిర్ణయాన్ని ఆమె కూడా ఒప్పుకుంది. అంతేకాకుండా తన భర్త చూడలేని ఈ లోకాన్ని తాను కూడా చూడకుండా కళ్ళకి గంతులు కట్టుకుంది. గాంధారి సోదరుడు శకుని గాంధారిని తన 10 మంది చెల్లెలను హస్తినాపురానికి తీసుకుని వచ్చి వివాహం జరిపించాడు. అదేవిధంగా గాంధారి 10 మంది చెల్లెలను కూడా ధృతరాష్ట్రునికి ఇచ్చి వివాహం జరిపించాడు. తన సోదరుని మించిని అనేక విద్యల్లో ఆరితేరినవాడు పాండురాజు. అతను కూడా యుక్త వయస్సుకు వచ్చాడు. అప్పుడే అతనికి కూడా వివాహం జరిపించాలని భావించాడు భీష్ముడు. శూరసేనుడు అనే యాదవరాజు పెద్ద కుమార్తె పృథ. యాదవరాజు వసుదేవుని చెల్లెలు. శ్రీకృష్ణుడికి స్వయానా మేనత్త. కుంతీభోజునికి సంతానం లేకపోవడం వల్ల కుంతీభోజునికి దత్తత ఇచ్చాడు శూరసేనుడు. అందువల్ల ఆమెను కుంతి అని పిలుస్తూ ఉంటారు. కుంతి చాలా సహనం కలిగిన వ్యక్తి. జాలి, దయ మెండుగా కలిగిన వ్యక్తి. ఒకరోజు దుర్వాస మహర్షి కుంతీభోజుని రాజ్యానికి వస్తాడు. అప్పుడు కుంతీభోజుడు కుంతిని పిలిచి, మహర్షి, ఈమె నా కుమార్తె. మీకు కావలసిన అన్ని సదుపాయాలు ఈమె చూసుకుంటుంది అని చెప్పి వెళ్తాడు. అప్పుడు కుంతి వయసుకు మించిన సపర్యలు చేస్తూ దుర్వాస మహర్షి మెచ్చుకునేలా ప్రవర్తిస్తుంది. అందుకు దుర్వాస మహర్షి కుంతితో మాట్లాడుతూ, నీవు చాలా ఉత్తమురాలివి. నీవు నాకు అన్ని రకాల సదుపాయాలు చాలా చక్కగా చేశావు. కాబట్టి నీకు ఒక వరాన్ని ఇస్తాను. అవసరమైనప్పుడు ఒక దేవతామూర్తిని తలుచుకొని మంత్రం జపిస్తే ఆ దేవత ప్రత్యక్షమయ్యి నీకు సంతానాన్ని ఇస్తాడు అని చెప్పి మంత్రం ఉపదేశిస్తాడు. ఆ తర్వాత కొన్ని రోజులకి కుంతీదేవి గంగానది తీరానికి స్నానం చేయడానికి వస్తుంది. అప్పుడే సూర్యోదయం అవుతుండడం చూసి సూర్యభగవానుడు ఎంతటి అందగాడు అని అనుకొని ప్రత్యక్ష నారాయణుడు అయిన సూర్యుడిని తలుచుకొని సంతానం ఇవ్వమని అడిగితే ఇస్తాడో లేదో అని ముని మంత్రాన్ని పరీక్షించాలి అనుకుంటుంది. వెంటనే సూర్యుని తలుచుకొని మంత్రం జపిస్తుంది. వెంటనే సూర్యభగవానుడు ప్రత్యక్షమవుతాడు. ఈ చిన్నతనంలో మునివరాన్ని పరీక్షించాలి అనుకుంది. అంతేకాని నిజంగా పుత్రుడు కావాలి అనుకోలేదు. వెంటనే భయంతో సూర్యదేవ, దయచేసి నా మూర్ఖత్వాన్ని క్షమించండి అని చెప్పి వెళ్ళిపోమని చెప్తుంది. అప్పుడు సూర్యుడు, దుర్వాస మహర్షి ఇచ్చిన వరాన్ని నేను అగౌరవపరచలేను. అప్పుడు కుంతి, నేను కన్యను. కన్య గర్భవతి అయితే నా తండ్రి యొక్క మర్యాద పోతుంది అని అంటుంది. అప్పుడు సూర్యుడు, కుంతి, నీవు భయపడకు. నీవు గర్భవతి అవ్వకుండానే నీకు పుత్రుడిని ప్రసాదిస్తాను. అదేవిధంగా నీ కన్యత్వానికి కూడా ఏమీ కాదు అని చెప్పి సహజ కవచ కుండలాలతో, బంగారు కాంతులతో, సూర్యునితో సమానంగా తేజస్సుతో ఒక బిడ్డను ప్రసాదిస్తాడు. అతనే కర్ణుడు. కుంతి ఆ బిడ్డను ఒడిలో పెట్టుకుని చాలా బాధపడుతుంది. ఇప్పుడు ఈ బిడ్డను ఇంటికి తీసుకుని వెళ్ళలేను. అలా అని ఇక్కడే వదిలి కూడా వెళ్ళలేను అని బోరుమని ఏడ్చింది. ఆమె దుఃఖం చూసిన సూర్యుడు ఒక బంగారు పెట్టెను పంపించాడు. ఆ బంగారు పెట్టె వజ్ర వైడూర్యాలతో మెత్తని పరుపుతో ఉంది. ఆ పెట్టెలో ఆ బిడ్డను పెట్టి గంగా నదిలో వదలమని చెప్తాడు సూర్యుడు. అలా వదిలి కుంతి దుఃఖంతో ఏడ్చుకుంటూ ఇంటికి వెళ్ళిపోతుంది. ఆ పెట్టె అలాగే నదీ ప్రవాహంలో కొట్టుకుంటూ అదే సమయానికి అక్కడ స్నానం చేస్తున్న హస్తినాపురంలోని ఒక సారథిగా పనిచేస్తున్న అతిరథుడికి ఆ పెట్టె కనిపిస్తుంది. వెంటనే ఈదుకుంటూ వెళ్ళి ఆ పెట్టెను ఒడ్డుకు తీసుకొని వచ్చాడు. ఆ పెట్టెలో బాలసూర్యునిలా మెరుస్తూ బంగారు కవచకుండలాలతో ఉన్న కర్ణుని చూసి ఆశ్చర్యపోతాడు. కర్ణుడిని ఇంటికి తీసుకుని వెళ్ళి అతిరథుడి భార్య అయిన రాధాదేవికి ఇచ్చాడు. ఇతడు బంగారు కాంతులతో సహజ కవచకుండలాలతో ఉన్నాడు కాబట్టి ఇతనికి వసుసేనుడు అని పేరు పెడదాం అంటుంది రాధ. అప్పటి నుండి రాధా తనయుడిగా రాధేయుడు అయ్యాడు కర్ణుడు. ఆ తరువాత కొంతకాలానికి పృథకి కుంతిభోజుడు స్వయంవరం ఏర్పాటు చేశాడు. అప్పుడు భీష్ముడు పాండురాజుని పిలిచి కుంతిభోజుని రాజ్యానికి వెళ్ళి పృథని వివాహం చేసుకోమని చెప్తాడు. అప్పుడు పాండురాజు స్వయంవరాన్ని గెలిచి పృథని వివాహం చేసుకుంటాడు. తరువాత కొన్ని సంవత్సరాలకి మొదటి రాజు కుమార్తె అయిన మాద్రిని కూడా వివాహం చేసుకుంటాడు. పాండురాజు చాలా గొప్ప యోధుడు. జైత్రయాత్రలు చేసి చుట్టుపక్కల అన్ని రాజ్యాలను జయిస్తాడు. అందరూ హస్తినాపుర రాజ్యానికి సామంతరాజులుగా మారిపోతారు. ఆ విధంగా పాండురాజు ఆ సంపదను అంతా మహారాజు అయిన ధృతరాష్ట్రునికి సమర్పించాడు.
అలా ధృతరాష్ట్రుడికి కూడా పాండురాజు అంటే ఎనలేని ప్రేమ చూపించేవాడు. ఈ విధంగా పాండురాజు నాయకత్వంలో భీష్ముని రక్షణలో ధృతరాష్ట్రుని హస్తినాపుర రాజ్యం అత్యంత వైభవంగా ఉండేది. ఇక నెక్స్ట్ వీడియోలో మనం పాండురాజుకి కలిగిన శాపం గురించి, పాండవులు మరియు కౌరవుల జననం గురించి, పాండురాజు మరణం ఎలా సంభవించింది అనే విషయం గురించి చెప్పుకుందాం. ఇక ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. వీలైతే వీడియోని లైక్ చేయండి. ఇక నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు టేక్ కేర్. బై.